హాయ్ ఫ్రెండ్స్, సివిఎన్ ఫార్మ్స్ నుండి. చాలామంది కోడికి రంగు ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అంటారు. ఉండాలి, కరెక్టేనండి. కాకపోతే అన్ని విషయాల్లోనూ రంగు అనేది కరెక్ట్ కూడా కాదు. అది సెకండరీ అండి. ఫస్ట్ రంగు కంటే ముందు ఇంకా కొన్ని క్వాలిటీస్ ఉంటాయండి. ఆ క్వాలిటీస్ ఏంటంటే, ఇప్పుడు కొంతమంది రంగు పడతారు. రంగు ఎప్పుడు పనికి వస్తుంది అంటే, కత్తులు కట్టేటప్పుడు మన కోడి ఏ మూమెంట్లో ఏ కోడి మీద ఏ గడియలో ఎలా వెళ్తుందో అన్న దాని విషయం మీద పనిచేస్తుంది తప్ప వేరే విషయాల మీద రంగు పనిచేయదు. మామూలుగా చెప్పాలంటే, ఓ కోడి పారిపోకుండా అవతల కోడి మీద కలపడాలి. ఒక దెబ్బ తగిలితే కోడి ఒక దెబ్బలో పారిపోద్ది, ఇంకో కోడి రెండో దెబ్బలో పారిపోద్ది. ఎక్కడికన్నా కొంత గట్టిగా దెబ్బ తగిలితే అది నిలబడాలి కదా, పారిపోయినా పందెం పోద్ది. అక్కడ కలపడకుండా అలా చూసినా పందెం పోద్ది. కోడి బెర్రలో చచ్చిపోవాలి తప్ప బయటకు కదలకూడదు. అలా కదలకుండా ఉండాలంటే దానికి ఒక జాతి, క్వాలిటీ ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఉండాలంటే మనం ఆ పిల్లప్పుడే దాన్ని పసిగట్టడం, దాని ఒడిదుడుకులు అన్నీ కనిపెడుతూ ఉండాలి. చిన్నపిల్లప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, రైతులు ఏ కోళ్ళు బాగా దెబ్బలాడుకుంటున్నాయో గమనిస్తూ ఉంటారు. అందులో ఒక ఒక కోడిని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని అప్పుడప్పుడు టప్ నీళ్ళు వీటి మీద దెబ్బలాడిస్తూ ఉంటారు. అలా దెబ్బలాడించేటప్పుడు ఏముందంటే, అది ఎలా దెబ్బలాడుతుంది ఏంటి, దాని కాలు ఎక్కడ వేస్తుంది, అవతల కోడికి ఎక్కడ తగులుతుంది, అవతల కోడి దెబ్బలాడుతూ ఉంటే ఇది ఎలా తప్పుకుంటుందా, లేకపోతే దానిలాగే వెళ్ళి మీద పడిపోయి దెబ్బలు తింటుందా, లేకపోతే దీని ఒడిపి ఏంటి, దీని పద్ధతి ఏంటి, ఇది నిలబడగలదా, పారిపోతుందా, లేకపోతే దీని పొట్టు ఎక్కడ ఉంటుంది, బురకేస్తుందా, లేకపోతే నడుంగేస్తుందా, లేకపోతే మెడకేస్తుందా, అడ్డబేలు కొడుతుందా, ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. ముందు అలా గమనించిన తర్వాత మనం చిక్కుని కానీ ఒక పుంజుని కానీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది దాని విధానాన్ని బట్టి దానికి మనం ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్ ఏంటి, కోడి కత్తిపందెం అంటే ఒక 5 నిమిషాలు 6 నిమిషాల్లో అయిపోతుంది. ఇటుకల పందెం అంటే వెంటనే అవ్వదు. అవ్వనప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని ఎక్సర్సైజ్ పూర్వకంగా డైలీ వాటర్లో స్విమ్మింగ్ చేయించడం, ఉదయాన్నే రన్నింగ్ చేయించడం, దాని ఫుడ్ మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటాయి. ఉండిన తర్వాత అలా 1-2 గంటలన్నా అది అలసిపోకుండా ఉండే విధంగా దానికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ట్రైనింగ్ ఇచ్చేస్తే సరిపోద్దా, దానికి బలం కూడా కావాలి. బలం లేకపోతే ట్రైనింగ్ ఇచ్చి కూడా ఏమంటే పడిపోసి వస్తుంది. అలా సవకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, దానికి సరైన ఫుడ్, పోషకాహారం అంటే మినుములు, రాగులు, సజ్జలు, బాదం, పిస్తా ఇవన్నీ పెడుతూ ఉండాలి. మాంసం, మటన్ ఇవన్నీ పెడుతూ ఉండాలి. పెట్టిన తర్వాత మనం ట్రైనింగ్ గట్టిగా ఇవ్వాలి. గట్టిగా ఇచ్చిన తర్వాత ఆల్రెడీ మనం ముందు సెలెక్ట్ చేసుకుంటాం కదా, ఎలా దెబ్బలాడుతుంది, దాన్ని ఒడిపెట్టి, దాని లక్షణం ఏంటి, అవతల కోడి తన్నేస్తుంది, మన పుంజు కాసుకుంటుందా లేదా అనేది కూడా చూసుకుని వేస్తే అప్పుడు కొడుతుంది. నువ్వు లక్షకేటి 10 లక్షలకి వేసుకున్నా అది లాస్ ఉండదు. అంతేగాని మనకి ఏదో కోడి దొరికింది, ఆడు ఎవడో ₹1,00,000 అమ్మాడు, ₹1,00,000 కొన్నామంటే అది మొగోడై ఉంటుంది. మనం వచ్చేసి ఎంతో పెద్ద పోటుకోళ్ళ వేసేస్తే అది కొడేసి అంత సినిమా ఏమి ఉండదు. ఏదో అనుకుంటాం, ఏదో శాస్త్రం చెప్పినట్టు ఉంటుంది తప్ప దానికి లెక్కలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కోడి మేపినోడికి దాన్ని పెంచినోడికి తెలుస్తుంది తప్ప ఏదో డబ్బులు ఉన్నాయి కదా అని పని వేసినోడు తెలియదు. కోడికి ముందు తయారు చేసినోడికి ఫ్యాషన్ ఉండాలి. కోడి అంటే ఇష్టం. ఫ్యాషన్ అంటే ఏమన్నా మోజు ఉండాలి. అదే సరదా, అదే ఇది ఉన్న కొంతమంది పూలు అమ్ముకుంటే ఆ కోళ్ళతో ఎడతారు. అదేమన్నా సరదా అంతే. ఆ సరదాలో ఉన్న వాడికి తెలుస్తుంది ఆ కోళ్ళ విలువ పెట్టి అది ఎలా కొడుతుందో ఏంటి అని అది తెలుస్తుంది. మధ్య రకంగా ఉన్నవాడికి ఏం తెలుస్తుంది, వేసారా అంటారు. ఏం వేసేస్తావు, అవతలతో కూడా సేమ్ చూసుకోవాలా. అది సైజు ఎలా ఉందో చూసుకోవాలి, ఇది సైజు ఎలా ఉందో చూసుకోవాలా. అది కొరసైనా మనకు సెట్ అవ్వదు, అది పొడవైనా మనకు సెట్ అవ్వదు. మన సైజు ఉందో లేదు చూసుకోవాలా, అన్ని బాడీ ఎలా ఉందో చూసుకోవాలా. అన్నీ చూసుకున్న తర్వాత మనం దిగాలి. దిగిన తర్వాత మన కోడి దెబ్బలాడకపోతే అప్పుడు మనం ఆలోచించాలి. ఎంత ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడండి, ఆడెంతో మొగోడు అయితే ఆడు కొడేస్తాడని ఏం కొడేస్తాడు, ఆడు జ్వరం వస్తుంది. జ్వరం వచ్చినప్పుడు వేస్తే అవతల ఒకటి కొడేస్తాడా, కొట్టలేడు. ఆడికి 3 రోజులు బట్టి నిద్ర లేదు. నిద్రలోనే తీసుకెళ్ళి దెబ్బలాడరంటే దెబ్బలాడతాడా, కొనుపోట్లు పడతాడా. అలాగే మనిషి వీక్గా ఉన్నా, ఎంత బలం ఉన్నా, మనకు దగ్గర బలం లేకపోయినా, ఎలాగ మనిషి అవతల దెబ్బలు తిని వస్తాడో కోడి కూడా అంతే. దానికి ఎంత పోకపోయినా, అది ఫుడ్ సరిగ్గా తినకపోయినా, అది దాని నిద్ర లేకపోయినా, దాని కంఫర్ట్స్ లేకపోయినా అవతల కోడి మీద నిలబడలేదు. దాన్ని మనం ఎంత హ్యాపీగా ఫ్యాన్ల కింద ఏసీల కింద పడుకుంటామో వాటిని కూడా పడుకునేటప్పుడు కంప్లీట్ రెస్ట్ కావాలి. కింద వేసేస్తారు కొంతమంది. ఆ కింద ఎరసేమలు ఏరి పడతాయి. దానికేమో రాత్రి నిద్ర ఉండదు. అవి పక్కలు తీసుకుని తయారు చేసాం కదా, మనం తిప్పాం కదా అనుకుంటారు. కింద ఏమన్నా చెమ్మ ఉందంటే చెమ్మలో ఎర్రచెమ్మలో ఏడు పెడతాయి. అవి ఏం చేస్తాయి, వీళ్ళు కరుస్తూ ఉంటుంది. తెల్లవారు కరుస్తూ ఉంటే నిద్ర ఉండదు. తీసుకెళ్ళి మనవాడు ఏం చేస్తాడు, వారం ఇచ్చాం, మన పెట్టేసాం, మొత్తం చికెన్ ఇవన్నీ అని పంది వేస్తూ ఉంటాడు. పంది వేస్తే అది కొట్టదు. ఎందుకు కొట్టదు, ఆడికి అప్పటికి అలసిపోయి దానికి నిద్ర లేక
కళ్ళు మూతపడుతూ ఉంటాయి. మనోడు ఏం చేస్తాడంటే అసలు చూస్తే ఎంత అలా అయిపోయినా ఏం కొట్టలేదు అన్న ఉద్దేశంతో ఆలోచిస్తాడు తప్ప దానికి రాత్రి నిద్ర లేదు, రెస్ట్ లేదు, దాని హెల్త్ బాగోలేదు అని ఎవడో ఆలోచించడు. ఎప్పుడైతే మనం కోళ్ళని మనం మనుషుల్లా ట్రీట్ చేసి ఆయనకి ఎలాగా కంఫర్ట్స్ ఇస్తూ ఉంటామో దాన్ని బట్టి కంఫర్ట్ ప్లస్ దాని హెల్త్ ప్లస్ దాని బలము ప్లస్ దాని తెలివితేటలు కూడా మనిషిలాగే తెలివితేటలు ఉంటాయి కోడి కూడా. అవతల మనిషిని పెద్ద మనిషి అంటే ఎలా ఉంటుంది, అంత స్పీడ్గా వెళ్ళం. అదే మనకు కంటే నోసుకుంటే రెండు బిగిదేవరు అనుకుంటాం. అలాగే కోడి కూడా దీనికంటే పెద్దగా ఆడడం కోసం రెక్కలు కొట్టి కూతలు కోసి హైప్ చేస్తుంటుంది. దాన్ని తట్టుకుని ఇదంతా అనే ఫీల్ మన కోడికి ఉండాలి. మన కోడికి ఉండాలంటే మనం తయారు చేసే విధానం దీని హైటు పెట్టి ఉంటుంది. అందుకే అవతల పక్క కోడి కూడా పెద్దది కాకుండా దీని సైజులో చూసుకుంటే మన కోడి కూడా స్పీడ్గా వెళ్ళి అసలు నువ్వెంతరా అన్నక్కడికి సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. అంతేగాని 6 అడుగులో తెచ్చేసి 4 అడుగులో వేస్తాడు, ఇటు చూసి వెళ్ళిపో మారిపోతాడు. అలాగే కోడి కూడానే. అంతేగాని మనం దాని లెవెల్, దాని బాడీ, దాని స్ట్రక్చర్ ఇవన్నీ చూసి మన కోడిని అవతల కోడి మీద వేస్తే నువ్వు అప్పుడు ఎంత వేసావు నీ రేంజ్, నీ ఓపిక. ఒక కోడి చూస్తే అలాంటి కోళ్ళు 4 కొట్టాయంటే ఎక్కడ లేనోడు నీ కోళ్ళే చూస్తాడు, ఎవడో బాగా తయారు చేస్తున్నాడు అని. తయారు చేయడం ఏముంటుందని 100 కోడి పిల్లలు పుడతాయి, అన్నీ సక్సెస్ అవ్వవు. ఆ 100 వాటిలో 5-6 వెళ్తాయి. ఈ 5-6 కరెక్ట్గా తెలుసుకుని కరెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చుకొని ఫుడ్ మెయింటెనెన్స్ అది పెట్టి రైట్గా ఈ 6 వాటిలో మన నమ్మకం వాళ్ళకి ఇస్తే వాళ్ళు పందెం కట్టుకొని బాగా కొట్టాడు నువ్వు 10 మంది ఆడితే నీ కస్టమర్స్ పెరుగుతారు. అంతేగాని నువ్వు 100 ధైర్యమైన 100 కలిపి అలా మోసకొచ్చి అమ్మేస్తే ఆడ అవతల కొన్నోడు ఇవాళ కొంటాడు, రేపు రాడు. పోయింది మన పుంజి ఎలా దగ్గర కొన్నాను, ఎందుకు పనికోలేదు అంటాడు. అలా పనికి రాకుండా చూసుకోవాలంటే ముందే కోళ్ళ విధానం, లక్షణం, దాని యాస పేస అన్నీ చూసుకుని పందెం వేసుకుంటే బాగుంటుంది.